నమస్తే అండి, సుభాష్ని స్పోకెన్ ఇంగ్లీష్. ఇవాళ ఒక 4 టిప్స్ చెప్దాం అనుకుంటున్నానండి మీకు. అవి ఏంటంటే ఉపయోగపడేటివే చెప్తానండి. ఫస్ట్, మనం భోగి మంటకి భోగి పండక్కి తాటాకులు కొంటాం కదా. లాస్ట్ ఇయర్ ఏమైంది, తాటాకులు అమ్మే వాళ్ళు వచ్చారు. ఆ తాటాకు 100కి 2 కట్టలు, 100కి 3 కట్టలు నమ్ముతారు కదా. ఆ 4 తాటాకులు కానీ 2 తాటాకులు కానీ మోపు కట్టి కింద పడేస్తారు. అవి మనం తెచ్చుకుంటాం అన్నమాట బండి దగ్గరికి పోయేసి. అయితే ఆడు కింద పడేశాడు కదా, బండిలో నుంచి కింద పడేశాడు కదా, దాంట్లో నుంచి నల్లంగా పొడుగ్గా పాము పిల్ల వచ్చింది. బాగా మూరడంత ఉంది అనమాట పాము పిల్ల, నల్లగా ఉంది. అది వీళ్ళు ఎక్కడ చంపుతారో అది పారిపోతుంది. వీళ్ళు గబా 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 కర్ర తీసుకొని దాన్ని పటపటా కొట్టి చంపేశారు. ఆ ఖాళీ స్థలంలో పక్కనుండి వేసేసి వెళ్ళిపోయారు. బాధ అనిపించింది చాలా. ఏ జీవానికైనా ప్రాణం ఒకటి, వదిలేస్తే మనుషుల్ని కాటేస్తుంది, వదిలేయకపోతే దాన్ని చంపేయాల. చాలా రోజులు బాధ అనిపించింది. బట్ మీరేం చేస్తారంటే తాటాకులు కొనేటప్పుడు ఆయన చేత ఇప్పించి విధిలిపిచ్చి అప్పుడు తీసుకొచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు మూటలు మూటలు కట్టి ఒక దగ్గర పెట్టి తర్వాత వాళ్ళు రావాలనుకునే రోజు, అమ్మాలనుకునే రోజు ఆ మూటను బండిలో వేసుకొని వస్తారు. కానీ తాటాకులేకి పాము ఎప్పుడు దూరుతుందో అనేది మనకు తెలియదు అనమాట. కాబట్టి మూటలు లేకి పొలాలలో అంతా దూరుతుంటాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే కొన్న వాటిని వాళ్ళ చేత ఇప్పించి వాళ్ళ చేత ఇదిలిపిచ్చేసి అప్పుడు వాటిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, ఓకేనా. సెకండ్, మనకి ముక్కు కుట్టించుకోవడం అనేది నొప్పని కొందరు భయపడతారు, కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇష్టంగా ఉంటుంది ముక్కు పుడక పెట్టుకోవాలని, కానీ ముక్కు కుట్టించుకోరు. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంకా చెవులు కుట్టరు, ముక్కు కుట్టరు, వాళ్ళకు కూడా కమ్మలు పెట్టి చూసుకోవాలని తల్లులు కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే స్టిక్కర్లు ఉన్నాయి కదా, స్టిక్కర్లు. ఇప్పుడు నాకు కూడా చూడండి, జూమ్లో చూడండి, నాకు కూడా ముక్కు పుడకని తీసేసానమాట. జల్లబొట్టి కొంచెం ఇన్ఫెక్షన్ వస్తే తీసేసాను. కానీ ఏం పెట్టుకున్నాను చూడండి, స్టిక్కర్ పెట్టుకున్నాను. చూసారా స్టిక్కరు? ఇక్కడ ఒక స్టిక్కరు, ఇక్కడ ఒక స్టిక్కర్ అనమాట. చిన్న పిల్లలకైతే చెవుల్లో కూడా స్టిక్కర్లు పెట్టచ్చు. రాళ్ళ స్టిక్కర్లు ఉంటాయి కదా, ఆ స్టిక్కర్లని పెట్టి మురిసిపోవచ్చు తల్లిదండ్రులు. సో ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి మన నాలుక మీద కణాలు ఉంటాయి, చాలా సున్నితమైన కణాలు ఉంటాయి నాలుక మీద. వాటి వల్లే మనకు తిన్న పదార్థము రుచిగా ఉంటుందా లేదా అని తెలుస్తుంది కదా. అప్పుడు మనం టంగ్ క్లీనర్ పెట్టి, ఇంకెవరి గురించో చెప్పడం ఎందుకు, నేనే టంగ్ క్లీనర్ పెట్టి బరా 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 నాలుగు మీద ఏమి లేకుండా 10 నిమిషాల సేపు దాన్ని చింపదించుతా. అలా చేయకూడదంట. అలా చెయ్యంగా ఏమవుతుందంటే ఆ సున్నితమైనటువంటి అవి జీవకణాలు దెబ్బతిని మనకు టేస్ట్ తెలియకుండా పోద్దంట. అందుకని మనం పళ్ళు దొంగుకునే బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్ని బాగా పళ్ళు దొంగ కడిగేసి నోరు కడుక్కొని నాలుగు మీద దాంతోటే ఇలా ఇలా అనుకోండి. లేదా వెనకాల ఒక చిన్న బ్రష్ని ఇస్తున్నాడు ఇప్పుడు, దాన్ని తీసుకొని బ్రష్తో టంగ్ని క్లీన్ చేసుకోండి. అంతేగాని టంగ్ క్లీనర్ పెట్టి గట్టిగా గీక్కోవద్దు. నెక్స్ట్, అరటి బొంద ఉంది కదా, అరటి బొంద ఎలా ఉంటుంది అంటే, అరటి బొంద ఆకారం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. అరటి బొంద ఇలా ఉంటుంది, తెల్లగా రోళ్ళ పేపర్ లాగా తెల్లగా పొడుగ్గా ఉంటుంది అరటి బొందె. ఈ అరటి బొందని తీసుకొని కట్ చేసి మామూలుగా ముక్కలు చేసేసి తాలింపులు ఎట్లా చేస్తాం, మనం తాలింపులు ఎలా చేస్తామో తెలుసు కదా, అలా చేసుకొని అది నవలాలి. నవిలితే పీచే వస్తుంది, ఆ పీచును మనం మింగేయాలి. దానివల్ల లాభం ఏంటి అంటే, కిడ్నీలో స్టోన్స్ ఉంటే నొప్పి ఎలా ఉంటుంది తెలుసా, డెలివరీ అయ్యేటప్పుడు నొప్పులు ఉంటాయి చూడండి, అంతకంటే ఘోరంగా ఉంటాయి. కిడ్నీలో రాళ్ళ వల్ల వచ్చే నొప్పులు అసలు తట్టుకోలేం, అనుభవించామన్నమాట. చాలా నొప్పులుగా ఉంటాయి. అప్పుడు ఇలాంటి అరటి బొంద ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా అరటి బొంద, ఇలాంటి అరటి బొందను తీసుకొని ముక్కలు చేసి కుక్కర్లో కొంచెం నీళ్ళు ఉప్పు వేసేసి విజిల్ రానిచ్చేసేసి 3 విజిల్స్
తర్వాత మనము తిరగమాతలో కొంచెం పెసరపప్పు వేసి ఆవాలు జీలకర్ర వేసి ఈ ముక్కలు పోసేసి పప్పుల పొడి కానీ మిరప్పొడి కానీ తాలింపు పొడి కానీ ఉంటే చల్లుకొని అన్నంలో పెట్టుకొని నవిలి తినాలి. నవిలినప్పుడు ఖచ్చితంగా పీచు వస్తుంది. ఆ పీచుని మనం ఉయ్యకూడదు, ఆ పీచుని మనం మింగేయాలి. అప్పుడు మనం టాయిలెట్ పోయేటప్పుడు ఆ పీచు ఏం చేస్తుందంటే ఆ రాళ్ళని లాక్కొని వచ్చేస్తుంది అన్నమాట బయటికి. ఏ ఆపరేషన్ లేకుండా 20 days ఒకళ్ళని రాళ్ళుండి బాగా నొప్పి అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళకి సలహా ఇచ్చాను, అది పనిచేసింది. 20 days 1 month చేయమన్నాను, 20 daysకే ఆ పీచు వస్తూ వస్తూ ఆ కిడ్నీలో రాళ్ళను కూడా టాయిలెట్లో తీసుకొని వచ్చేస్తుంది. మాత్రలు మీకు నమ్మకం లేకపోతే మందులు మింగుతూ ఉండండి, ఇది ఒక పక్కన చెయ్యండి. నష్టమైతే ఏం లేదు కదా, తాలింపే కదా, తినండి, కిడ్నీలో రాళ్ళు లేకుండా చేసుకోండి. ఈ మధ్య కొంచెం దగ్గు జలుబు నెమ్మ ఎక్కువగా ఉంది, దానివల్ల నేను చెప్పలేదు. ఇంకొక విషయం ఏంటంటే అరటి ఆకుకి మధ్యలో ఆ గీత ఎందుకు వచ్చింది? అన్ని ఆకులు ఉన్నాయి, మధ్యలో అరటి ఆకు మాత్రమే గీత ఎందుకు వచ్చింది? 14వ నెంబర్ యొక్క ఇంపార్టెంట్ ఏంది? ఇవి రెండు ఒక పూజ అని అడిగి చెప్పించుకొని నీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. అంతే, చేస్తాను, కొన్ని చేస్తాను. పాటలు పెట్టున్నాను, ద్వారదర్శనాలు పెట్టున్నాను. మీకు రాత్రి పడుకోబోయేటప్పుడు ఏ వీడియో చూడలేదో చూసుకొని ఒక వీడియో చూసుకోండి. అందరిలాగా ఫ్యాషన్లు, అందరిలాగా డెకరేషన్స్, అందరిలాగా వాల్ పేపర్లు అలా నాకేం రాదు. నాకు తెలిసింది హెల్త్ టిప్స్, ఆరోగ్యానికి భగవంతుడి కైంకర్యం, భగవంతుడి గురించి మాటలు తప్పితే నాకేం తెలీదు. తర్వాత 4 శ్లోకాలు పెట్టాలనుకుంటున్నాను, ఒక 2-3 రోజుల్లో పెడతాను. మనసులో ఉండే దుఃఖం పోవడానికి ఒక శ్లోకం, మనం ఎలా జీవించాలనుకుంటున్నామో, ఎలా మరణించాలనుకుంటున్నామో భగవంతునికి తెలుపుతూ ఒక శ్లోకం, మొత్తం ఒక 4 శ్లోకాలు పెడతాను. అవి చదవండి, నేర్చుకొని అవి మీరు చదువుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.